అమర్ గారు, సార్ నీట్కి ఎప్పుడైతే పేపర్ లీకేజ్ జరిగిందన్న తర్వాత సరే ఏ డిమాండ్లో ఏదో ఒత్తిడో వెంటనే ఒక సిబిఐ ఎంక్వైరీ అయితే వేశారు. సిబిఐ ఎంక్వైరీ వేసి ఎస్ జరిగింది, పలానా వాళ్ళు దోషులు, పలానా వాళ్ళు లీకేజీకి పాల్పడ్డారు, ఇక్కడిక్కడ వీళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చారు, ప్రైవేట్ కోర్టు ముందు పెట్టారు, వాళ్ళకేవో చట్టపరంగా శిక్షలు ఇవి జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో ఇన్ని అక్రమాలు, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులనే కూర్చోబెట్టామని ఇన్ని అక్రమాలు జరిగాయి అన్న తర్వాత కూడా ఎందుకు ఎంక్వైరీ వేయడానికి వెనకడుగేస్తున్నారు? ఇప్పుడు ఒకటి ఈశ్వర్, ఇప్పుడు మీరు సెంటర్తో పోలుస్తున్నారు. ఇప్పుడు నీట్లో అట్లా జరిగింది, డిఎస్సిలో ఇట్లా ఎందుకు జరగడం లేదు అనేది. ఇప్పుడు నీట్లో జరిగిన దానిలో మీరు చూసినట్టయితే వాళ్ళు వేసిన ఎంక్వైరీస్ అయినా వాళ్ళు కల్ప్రిట్స్ని పట్టుకున్నదైనా ఇదంతా కూడా డ్యామేజ్ కంట్రోల్ సంబంధించి. అవును, అంటే నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలని ఆలోచిస్తాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మనం పాజిటివ్ సైడ్ నుంచే మాట్లాడదాం. ఏ ప్రభుత్వం అయినా ఇట్లాంటివి జరగాలి, తనకు చెడ్డ పేరు రావాలి, ఇవాళ పిల్లలంతా వచ్చి ఇట్లా ఢిల్లీలో గొడవ చేయాలి అని ఎవరు అనుకోరు కదా. నరేంద్ర మోదీ కూడా అనుకుని ఉండరు, ప్రధానమంత్రి కూడా. ఎప్పుడైతే జరుగుతుందో జరిగిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ ఇవి జరుగుతాయి. ఇక్కడ అసలు డ్యామేజ్ జరిగిందనే స్పృహలో లేరు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఏం లేదు, అంతా బాగా. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ననో మొన్ననో నాకు సరిగ్గా గుర్తులేదు, వెంకటరెడ్డి గారు వీళ్ళు ఎవరైనా చెప్పాలి, విద్యాశాఖను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినారు లోకేష్ బాబు అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఆయన ఏరుకోరి తీసుకున్నాడు ఈ శాఖని, ఇంత అద్భుతంగా దాన్ని ఇచ్చేసినాడు, ఎంత గొప్పగా మలిచినాడు అని చెప్పినారు ఆయన. అంటే ఏమిటి, అట్లా ఆ విషయం అది నమ్ముతున్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఎంక్వైరీలు వేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. ఆయన ఎంక్వైరీలు వేయడం లేదు. ఇప్పుడు ఇది ఒక యాంగిల్ అనుకున్నాము, నిజంగానే అవకతవకలు జరిగాయి అని తెలిసి భయపడి వేయలేదని అనుకోవచ్చా? ఏది సిబిఐ ఎంక్వైరీనో ఇంకొక ఎంక్వైరీనో ఏదైనా అది బయట ఉండి మీరు నేను ఇంకోళ్ళు ఎవరో దానిలోంచి తీసుకునే ఇది తప్ప వాళ్ళు అట్లా అనుకోవడం లేదు. మేం చేసిందంతా ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని 50 ఏళ్ల రాజకీయాలు పరిశీలించిన వాళ్ళు ఎవరైనా చెప్తారు మీకు, ఆయన తను చేసిన ప్రతిదీ న్యాయమైందే, కరెక్టే అని చాలా సిన్సియర్గా నమ్ముతాడు అన్నట్టు. ఆయన చేసేవి ఎన్ని తప్పులైనా, ఎన్ని పొరపాట్లైనా, ఎన్ని దుర్మార్గాలైనా, ఏమైనా ఆయన నమ్ముతారు. ఎన్టీ రామారావు గారిని గద్దె దించింది ఈనాటికి కూడా ఆయన డెమోక్రటిక్ అని చెప్తారు కదా. ఆనాడు మీకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారితో బాగా పరిచయం, ఆనాడు ఆ పరిస్థితుల కారణంగా మేము దింపాల్సి వచ్చింది, చాలా బాధాకరమైన సంఘటన అని చెప్తాడు. ఇప్పటికీ దండలేస్తాడు కదా ఎన్టీ రామారావు గారు. ఒకవేళ లోకేష్ తో రాజీనామా చేయిస్తే చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ పెరుగుతుందా లేదా? ఏది ఈ విషయంలో ఎవరికి కావాలి ఆ క్రెడిబిలిటీ? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న కాలంలో జరిగిన తప్పుల కారణంగా 2019లో ఘోర పరాజయం చూసినారు. ఆ అనుభవంతో ఇవాళ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అనుభవం నుంచి ఏమన్నా పాఠం తీసుకొని ఏమన్నా మారినట్టుగా అనిపించిందా మీకు? ఇవాళ కొత్తగా ఎందుకు ఆశిస్తున్నారు? ఆయన ఏదో కొడుకుతో రాజీనామా చేయించి తన క్రెడిబిలిటీ, అసలు ఆ క్రెడిబిలిటీ అవసరమే లేదండి, అసలు అటువంటి క్రెడిబిలిటీ నాకెందుకు? ఇప్పుడు నేను ఎన్నికలు, ఇప్పుడు ఒకటే లక్ష్యం, ఎన్నికల్లో గెలవడం. ఎన్నికల్లో ఎట్లా గెలవాలి అనేది ఆలోచించాలి. దానికి ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు సమయం ఉన్నట్టుంది కదా, అప్పటికి ఆలోచిద్దాం. ఆనాటికి మళ్ళీ బీజేపీతో ఉండడమా, మళ్ళీ బీజేపీని వదిలేయడమా? ఎందుకంటే ఇప్పటికే ఈ 4 రోజుల సంఘటనల కారణంగా కేంద్రంలోని ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారి ప్రభ కొంచెం తగ్గినట్టుగా ఉన్నది. ఇట్లనే కొనసాగినట్టయితే వారు ఇంతకుముందు చెప్పినట్టుగా రైతులకు సంబంధించిన 3 చట్టాలు విడ్రా చేసుకోవడం అనేది ఒక సెట్ బ్యాక్ నరేంద్ర మోదీకి. అట్లాగే ఇవాళ ఇదొక పెద్ద సెట్ బ్యాక్. ఈ తర్వాత వరుసగా ఇంకా ఇట్లాంటివి ఏమన్నా జరిగి ఆయన ప్రభ తగ్గిందనుకోండి, ఆయన వెలగడం లేదనుకోండి, ఎందుకంటే ఈయన స్వయం ప్రకాశకుడు కాదు. నరేంద్ర మోదీయో పవన్ కళ్యాణో ఇంకోళ్ళో కమ్యూనిస్ట్లో వాళ్ళ వెలుగులో ఆయన ప్రయాణం చేయాలి. కాబట్టి అప్పటికి ఏం ఆలోచిస్తారో తెలియదు, అప్పటికి ఆలోచించుకుందాం. ఇప్పటి నుంచే లోకేష్ను మీరు భలే డిమాండ్ తీసుకొస్తారు.
లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలనే చేయాలంటుంటే ఆలోచనలో ఉంటే మీరు ఉన్న మంత్రి పదవి పీకేమని మాట్లాడితే ఎట్లా? ఆ, తప్పు కదా. అవును.